హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాణీస్ కిచెన్ తెలుగు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ ఆలు కర్రీ అండి. వాటికి కావాల్సిన కూరగాయలు ఏమంటే చూపిస్తాను. క్యాప్సికమ్, ఆలు, టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి అండ్ ఇవి వచ్చేసి ఇప్పుడు క్లీనింగ్ చేసేసుకుందాము. ఆలు ఇలా పీల్ చేసేసుకున్నాం కదండి. అన్నీ శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు కట్ చేసుకుందాం మొత్తం నీట్గా. మీడియం సైజ్ ముక్కల్లో కట్ చేసుకుంటే సరిపోతుంది. దాన్ని కట్ చేసుకున్నాక చూపిస్తాను మళ్ళీ. ఇలా క్యాప్సికంలో ఉన్న సీడ్స్ అన్నీ తీసేసుకోవాలండి. ఆల్రెడీ క్లీన్ చేశాను. ఈ సలాడ్స్ లాగా పొడవుగా కాకుండా ఇట్లా లావుగా కట్ చేసుకోవాలి. ఆలు మీడియం సైజులో కట్ చేశాను కదా, అలానే క్యాప్సికమ్ కూడా ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. మగ్గేసరికి కొంచెం చిన్నగా అవుతాయి కాబట్టి సరిపోతుంది అన్నమాట. ఎప్పుడు ప్రోటీన్ కర్రీసే కాకుండా అప్పుడప్పుడు ఇలా కొంచెం వెరైటీగా చేసుకుంటే ఇంట్లో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, మనకు కూడా హెల్త్కి మంచిది. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత చూపిస్తానండి మళ్ళీ. చూసారు కదా ఫ్రెండ్స్, అన్ని కూరగాయలు కట్ చేసుకున్నాము. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ప్యాన్ పెట్టానండి. ప్యాన్ పెట్టి ఆయిల్ పోసాను. తాలింపు గింజలు వేసుకుంటున్నాను. అవి వేడయ్యేలోపు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇది కొంచెం మగ్గిన తర్వాత క్యాప్సికమ్ వేసుకుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కొంచెం ఎర్రగా వేగాలి, అప్పటిదాకా ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు కొంచెం వేగాయి కదండి. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుందాము. ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము. అది వేగేలోపు కట్ చేసుకున్న క్యాప్సికమ్ వేసుకుందామండి. క్యాప్సికమ్ ముందే ఎందుకు వేసుకోవాలంటే ఇది కొంచెం స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ పోవడం కోసం ముందే ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం మగ్గిన తర్వాత ఆలు వేసుకుందాం. లిడ్ క్లోజ్ చేసేసుకొని ఒక 2 to 3 minutes మగ్గించుకున్నాక ఆలు వేసుకుందాం. క్యాప్సికమ్ కొంచెం మగ్గింది కదండి. ఇప్పుడు దీంట్లోకి ఆలు వేసేసుకుందాం. ఆలు, టమాటా రెండు వేసేసుకుందాము. రెండు మగ్గిపోతాయి ఒకటేసారి.
వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇంట్లోకి సాల్ట్ వేసుకుందాం. ఒక 2 స్పూన్స్ సాల్ట్ పడుతుంది. సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెంసేపు మగ్గించుకుందాం. మళ్ళీ ఆలు టమాటా రెండు మగ్గేటట్టు. కొంచెం మగ్గాయి కదండి ఆలు టమాటాలు, ఇంకో కొంచెం మగ్గాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు స్మెల్ కూడా పోవాలి కదా, అందుకని కొంచెం ముందే వేసాను. ఇంకొక 5 మినిట్స్ మగ్గిన తర్వాత అప్పుడు కారం అవి వేసుకుందాం. క్యాప్సికమే కాబట్టి ఒక 1.5 వేస్తున్నానండి. రెగ్యులర్గా అయితే 2 వేసేదాన్ని. మిర్చి వేసాను, అందుకని కొంచెం తగ్గించే కారం ఈరోజు. ఒక 1 స్పూన్ వచ్చి ధనియా పౌడర్. ఇది వచ్చేసి మ్యాజిక్ మసాలా అండి, మ్యాగీ మ్యాజిక్ మసాలా. బాగుంటుంది కర్రీస్లోకి, మెయిన్గా ఆలు కర్రీలోకి చాలా బాగుంటుంది. ఇది వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ప్రమోషన్ ఏం కాదండి, నేను నార్మల్గా వేసుకుంటాను, అందుకే చెప్తున్నాను. ఇవన్నీ బాగా కలిసినట్టు మిక్స్ చేసుకొని వాటర్ పోయకుండా కూడా మగ్గించుకోవచ్చు. కొంచెం వాటర్ వేస్తే గ్రేవీగా అనిపిస్తుంది కర్రీ, అందుకని చిన్న గ్లాసు. కొంచెం మసాలాలు అన్నీ పడతాయి కదా ఆలుకి, క్యాప్సికమ్కి, టమాటాకి అన్నిటికీ, అందుకని కొంచెం వాటర్. ఒక్క 5 మినిట్స్ ఉంచేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉంచేసుకొని దించేసుకోండి కదండి. అంతే, ఆలు క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోతుంది. సర్వింగ్ చేసేటప్పుడు చూపిస్తాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఆలు క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మా హస్బెండ్కి లంచ్కి వచ్చారు, పెడుతున్నాను అనమాట. క్యాప్సికమ్ ఆలు కర్రీ. అది క్యాప్సికమ్ ఆలు కర్రీ నేను తొందరగా తిన్నా, కానీ ఈరోజు ఫస్ట్ టైం తింటున్నా. బంగాళదుంప కర్రీ అయితే మామూలుగా తినేవాడిని, కానీ క్యాప్సికమ్ ఆలు కర్రీ తింటున్నా. బాగుంది, చాలా టేస్ట్గా ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, రివ్యూ జెన్యూన్గానే ఇస్తున్నామండి. కాబట్టి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఆల్ ఆఫ్ యూ.